వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. అండ్ మీతో ఒక చిన్న మాట, ఈ క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేస్తూనే అండ్ టుడే టెక్ అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశాను. దీన్ని వదిలేసి నేను దాంట్లోకి వెళ్తున్నానని ఎప్పుడు అనుకోబాకండి. ఈ ఛానలే అండ్ టుడే టెక్ అనేది అది సపరేట్ వే, బట్ అది ఒక గ్రాఫిక్స్ డిజైనింగ్ అండ్ ఆఫీస్ పర్పస్ రిలేటెడ్ గా మన మోనిటర్స్ గానీ సిపియూస్ గానీ వీటి మీద బేస్ అయ్యి నేను చేస్తున్నాను. అండ్ ఈ ఛానల్ ని వదిలి మళ్ళీ నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే అది ఒక చిన్న టాస్క్ అయితే కాదు. అంత రిస్క్ అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలని చెప్తే నాకు ఆ ఛానల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. దీంట్లో నేనేం చేయాలనుకుంటున్నానో అది మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, చాలా మంది కామెంట్స్ లో కూడా చెప్పున్నాను. కానీ ఇక్కడ గ్రాఫిక్స్ డిజైనింగ్ ఛానల్ అనేది అది నేను చెప్పడం ప్రాబ్లమా లేకపోతే ఈ ఛానల్సే ఇంతేనా అనేది ఇక్కడ తెలుగు కమ్యూనిటీలో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఆ ఛానల్ నేను స్టార్ట్ చేస్తుండేది ఈ ఛానల్ కి సపోర్ట్ కోసమే తప్ప ఈ ఛానల్ ను వదిలేసి ఆ ఛానల్లో ఉండమని కాదు. ఫస్ట్ మాత్రం ఆడ మానిటర్స్, సిపియూస్, యూపీఎస్ ఇలాగ ప్రతిదీ గ్రాఫిక్స్ డిజైనింగ్ రిలేటెడ్ వస్తుంది. ఫ్యూచర్ లో ఇంకేమైనా యాడ్ అయినా గానీ మనం చెప్పలేను. బట్ ఫస్ట్ అయితే ఇదే, అది కూడా మిమ్మల్ని బేస్ చేసుకునే చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి అందించండి. నెక్స్ట్ ఇంకా ట్యూటోరియల్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడతో అయ్యాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమనేది చూద్దాం. ఇది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది, దీన్ని కొంచెం కవర్ చేసేద్దాం. ఓకే, మనకేమైనా అడ్జస్ట్మెంట్స్ కనిపిస్తే మనం చూద్దాం. ఇక్కడ మనకి ఏమేమి వద్దో అవన్నీ ఎరేస్ చేసుకుందాం. నేను దీన్ని వచ్చేసి షేప్ బిల్డర్ ఉంది కదా, దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకొనేసి జస్ట్ ఇది నాకు కట్ అయిపోవాలి, ఇది కట్ అయిపోవాలి, ఇది కట్ అయిపోవాలి, ఇది కట్ చేసేసాను. అండ్ ఇది కూడా, ఇవన్నీ కట్ చేసేస్తున్నాను నాకు వద్దనుకున్నవి. ఓకే, ఇది కూడా, ఇది అండ్ ఓకే, ఇది కూడా అండ్ ఇది అన్నోన్ పార్ట్స్ ఎక్కువ మనకి, అందువల్ల దీన్ని తీసేస్తున్నాం. అండ్ ఇక్కడ కొంచెం క్లిక్ చేసి దీన్ని కొంచెం లైట్గా అడ్జస్ట్మెంట్. ఓకే, ఇవి షేప్ బిల్డర్. ఓకే, ఇది కూడా హ్యాండ్ వర్క్ మనకు వచ్చేసింది కదా, ఇలాగా. ఇది ఓకే, మళ్ళీ ఏమైనా కనిపిస్తే మనం చూసుకుందాం. ఇప్పుడు నేను ఏంటంటే ఫోటోషాప్కి అండ్ ఇలిస్ట్రేటర్కి డిఫరెన్స్ ఏంది, మనకి ఇప్పుడు ఈ లైన్ తీసుకున్నాం, బట్ ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంది, ఇదంతా సన్నంగా, ఇదంతా డెప్త్గా ఉంది లైన్ మనకి. దీనికి మనం ఏం చేద్దాం, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ జస్ట్ విడ్త్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ చూసారా, ఈ ఫెసిలిటీ మనకి ఫోటోషాప్లో ఉందా, ఉండదు. ఓకే, అండ్ ఇది జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇది కూడా లైట్గా పెంచుకున్నాం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఇది ఓకే, అండ్ ఇది లైట్గా కొంచెం. ఓకే, ఇక్కడ కూడా మనం కొంచెం అది తర్వాత పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కలర్ ఫిల్ చేసుకుందాం మనం. ఈ కలర్ ఫిల్స్ కోసం ఏంటంటే జస్ట్ ఇక్కడ నేను కలర్స్ తీసుకుంటాను, స్కిన్ కలర్స్ అని, డ్రెస్ కలర్స్ అని చెప్పి, దాన్ని బట్టి మనం ఫాలో అప్ అయిపోదాం. కలర్స్ వాచెస్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఇందాక ఎక్స్టెన్షన్ చేసాం కదా, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం బ్లాక్ చేసుకునేద్దాం. బ్లాక్ చేసేసాను. ఓకే, ఇది కూడా ఇప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనకు అవుట్లైన్ వరకు సెలెక్ట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇవి మినహాయిస్తాను. ఇవన్నీ ఏంటంటే నేను బ్లాక్ చేసేసాను. అండ్ స్ట్రోక్ కొంచెం పెంచుకుంటున్నాను, 1. ఓకే, సరిపోయింది. ఇప్పుడు
ఈ కలర్స్ని మనం స్వాచెస్లోకి తీసుకుందాం. ఎలాగా విండోస్లోకి వెళ్ళడం, ఇక్కడ స్వాచెస్ ఉంది కదా దీన్ని ఓకే చేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ యాస్టీజ్ అలాగే ఉంచండి. కలర్ గ్రూప్ ఉంది కదా మీకు కావాలంటే CAR2 కార్టూన్ ఇచ్చేయండి. మనకి ఇటు చూసారా వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొత్తం సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ లైవ్ పెయింట్ బకెట్ ఉందా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా ఇక్కడ కలర్స్ మనకు వస్తున్నాయి, గమనిస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు నాకు స్కిన్ కలర్ ఏం కావాలి అనేది ఇక్కడ యారోలో లెఫ్ట్ రైట్ ఏదైనా యూస్ చేస్తే మనకు అటు ఇటు తిరగద్దు అనమాట. ఇప్పుడు నేను క్రీమ్ కలర్గా వచ్చున్నాను స్కిన్ కాబట్టి, చూసారా మనకి. అండ్ ఇక్కడ నాకేం కలర్, బ్రౌన్ కలర్ కావాలి. ఇది కొంచెం డార్క్ బ్రౌన్. ఓకే. అండ్ ఇది వచ్చేసి పింక్ ఇద్దాం. పింక్ ఈడ ఇది వచ్చేసి గ్రీన్, సేమ్ యాస్టీజ్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి పింక్. అటు ఇటు రొటేట్ చేస్తే చాలు మనకి. ఓకే. ఇది వైటే ఉంచేద్దాం. అండ్ ఈడొచ్చేసి పింక్, డ్రెస్ పింక్ ఇచ్చేస్తున్నాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి డ్రాయర్ బ్లూ ఇచ్చేద్దాం. సారీ. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కాబట్టి స్కిన్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే. ఇది వచ్చేసి లెగ్స్, ఇది కూడా సేమ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా నెక్. సారీ ఇది నేను డ్రా చేసా. ఇక్కడ బ్రౌన్ ఇచ్చేద్దాం. ఇక్కడ కూడా మనం కావాలంటే మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇది కొంచెం గ్రేగా ఇద్దాం ఈడ. అండ్ హ్యాండిల్ డార్క్ బ్రౌన్ ఇచ్చేస్తున్నాను జస్ట్. ఇది గ్రే. ఓకే. అండ్ సీట్ కూడా గ్రే ఇచ్చేద్దాం. ఇది డార్క్ గ్రే. అండ్ టైర్లు లైట్ గ్రేగా ఇచ్చేద్దాం. ఇది డార్క్ గ్రే. అండ్ ఇది లైట్ గ్రే ఇద్దాం. ఓకే. ఈడికి వచ్చేద్దాం. కొంచెం జూమ్ చేసుకునేసి గ్రే, లైట్ గ్రే. ఇది వచ్చేసి డార్క్ గ్రే ఇద్దాం. సేమ్. అండ్ ఇది కూడా సేమ్. అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే. ఇది గ్రే, డార్క్ గ్రే, లైట్, ఇది వచ్చేసి డార్క్ గ్రే. ఇక్కడ జూమ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి దీని లోపల ఇచ్చున్నాను, బట్ నేను లైన్స్ మిస్ అయినట్టున్నాయి, అవి మనం యాడ్ చేసుకుందాం. దీని తర్వాత ఇక్కడ షూ వచ్చేసి మనం బ్లూ ఇద్దాం. బ్లూ. ఈడొచ్చేసి లైట్గా గ్రీన్, బ్రౌన్. ఓకే. ఈడొచ్చేసి బ్లూ. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్. ఇది లైట్ గ్రే ఇచ్చేద్దాం. కొన్ని పార్ట్స్ వరకు వైట్ ఉంచుదాం, మనకు బెటర్మెంటే. ఇది వచ్చేసి గ్రే. ఇది గ్రే. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా రెడ్ ఇచ్చేద్దాం. లైట్ అండ్ రెడ్. ఓకే. ఇక్కడ బ్లూ వేద్దాం. ఇక్కడ రెడ్. ఓకే. ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మీకు చూపించడానికి వరకే కాబట్టి నేను పర్టికులర్గా ఏం చేయట్లేదు. ఇక్కడ ఈ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి నేను జస్ట్
దీన్ని టెంప్లెట్లో నుంచి తీసేస్తున్నాను. F7. ఓకే, దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకునేసి వీడికి తీసుకొని వచ్చుకున్నాను. ఇక్కడ కొన్ని మనకు లోటుపాట్లు ఉండేవన్నీ మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ 2 టైప్స్ ఉన్నాయి కదా రింగ్స్, ఇది మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఇది జస్ట్ నార్మల్ ఫ్లాట్, ఎటువంటిది షాడోస్ లేనిది అండ్ అవుట్లైన్తో పాటు. అండ్ దీంట్లో మనం జస్ట్ లైట్గా షాడో యాడ్ చేయాలి అనుకుందాం. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ ఐకాన్ ఉంది చూడ, ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పెన్ టూల్ వస్తుంది, సెలెక్ట్ చేసుకునేసి చూసారా, ఇది మనకు స్క్వేర్ బాక్స్ లాగా ఇస్తుంది. అంటే దాని లిమిటే అది, అంతవరకే. ఇక్కడ కలర్ తీసుకునేసి మనకు కావాల్సిన కొంచెం బ్రైట్, సరే ఈ విధంగా మనం ఫ్లాట్ షాడోస్ని యాడ్ చేయవచ్చు. స్మూత్ షాడోస్ అంటే కొంచెం బ్లరింగ్ ఇచ్చుకుంటూ గ్రేడియంట్ అప్లై చేస్తూ ఇలా చేయాల్సి వస్తుంది. చూసారు కదా ఫోటోషాప్కి ఇలిస్ట్రేటర్కి ఏంది వేరియేషన్ అనేది. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటాను. ఈ కైండ్ ఆఫ్ ట్యుటోరియల్స్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.